నిజమేనేమో. నేను ఎప్పుడూ బయట ప్రపంచాన్ని చూడలేదు. చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు? కానీ నేను కోట కిందకి ఎలా రాగలను? అది నువ్వు నాకు వదిలే, నేను రేపు మళ్ళీ వస్తాను. రాజకుమారుడు కోట కిందకి దిగటం మాంత్రికురాలు చూస్తుంది. తను రపంజల్ దగ్గరికి వెళ్తుంది. నేను నిన్ను ప్రేమగా చూసి, కానీ నువ్వు నన్నే మోసం చేస్తావా? మాంత్రికురాలు కోపంతో రపంజల్ బంగారు చుట్టుని కోసేస్తుంది. తన మంత్రశక్తితో తనని ఒక ఎడారిలో పడేస్తుంది. ఆ తర్వాత రాజకుమారుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు చేసినావా? రూపెన్జల్ని నేను శిక్షించేశాను. ఇక ఇప్పుడు నీ వంతు. రాజకుమారుడు కోట మీద నుంచి కిందకి పడిపోయాడు. దానితో అతని కంటి చూపుపోయింది. కళ్ళు లేని రాజకుమారుడు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండిపోయాడు. నడుస్తూ నడుస్తూ అతను ఒక ఎడారికి చేరుకున్నాడు. అక్కడ అతనికి అదే మధురమైన పాట వినిపించింది. రపంజల్ కళ్ళు లేని రాజకుమారుడిని చూసినప్పుడు తను ఏడుపు ఆపుకోలేకపోయింది. వచ్చింది. రాజకుమారుడు ఇంకా రపంజల్ సంతోషంగా తమ రాజ్యానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత నీవేనా ఇవి? చాలా సంతోషంగా జీవించింది. ఎక్కుతావా సైకిలు? ఎక్కుతావా? సైకిల్ ఎక్కుతావా? సైకిల్ ఎక్కుతావా?